మీరు చెప్తుంది సమస్య కాదు, దారి తప్పిన కళ. డాన్స్ అంటే ఏదో చేతులు కాళ్ళు ఆడిస్తూ గంతులు వేయడం కాదు. డాన్స్ అంటే ఒక కళ, ఒక శాసనం, ఒక సంస్కృతి. అమ్మా, మాకు కూడా డాన్స్ అంటే ఇష్టమే. వీళ్ళు ఇప్పటికే దారి తప్పారు కదా. అదే నేను చెప్తున్నాను. భరతనాట్యం, కూచిపూడి వంటి నాట్యాలు క్రమశిక్షణతో పిల్లల జీవితాలని మార్చేస్తుంది. ఆ నాట్యాలలో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది. ప్రతి హావభావం మన సంస్కృతిని మనకి గుర్తు చేస్తుంది. ఓంకారంతో మొదలయ్యే నాట్యం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది, చదువు పట్ల గౌరవము పెంచుతుంది, జీవితానికి సరైన దారి చూపిస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మానసిక ఎదుగుదల ఉండేలా చేస్తుంది. కళ అనేది జీవితాన్ని పాడు చేయకూడదు, మనిషిని సంపూర్ణంగా మార్చాలి. అమ్మా, మా పిల్లలను మీరు సరిదిద్దాలి. మీరే ఏదో ఒకటి చేయండి అమ్మా. మీరు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచి మా పిల్లల్ని మీ స్కూల్కే పంపిస్తామమ్మా. మా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వీళ్ళని మీరే కాపాడాలమ్మా. పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు, ఈ ఊరి సంస్కృతిని కూడా కాపాడుతాము. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తామమ్మా. నమస్కారం. మంచిది. పదండి. బాయ్ అక్క. బాయ్. పెద్దమ్మా, మన టైం స్టార్ట్ అయింది. అనగాదేవిని ఊరు నుంచి తరిమేయడానికి ఇది మొదటి అడుగు. అవునమ్మా, మంచి చేయాలనుకున్న వాళ్ళకి ఎప్పుడూ ఆ దైవం తోడుంటుంది. నువ్విక వెనుతిరిగి చూడకు. థ్యాంక్ యూ పెద్దమ్మా. అన్నయ్యని నమ్మితే ఇలా మోసం చేస్తాడని అనుకోలేదమ్మా. నమ్మిన వాళ్ళనే సులభంగా మోసం చేస్తారే ఎవరైనా. ఇంకోసారి ఎవరిని నమ్మొద్దు. కష్టమో సుఖమో మనమే పడదాం. కొద్దో గొప్పో ఎంతో కొంత మనమే అమ్ముకుందాం. తిరుపతి కొండ మెట్టు కూడా మొదటి మెట్టే ఎక్కాలి కదా. అంత తప్పు చేసి పచ్చళ్ళు చేసుకున్నాం, డబ్బులు రాకపోతే ఎలా అమ్మా? నిజమేనే. అనగాదేవికి టైంకి డబ్బులు కట్టకపోతే ఏమంటుందో ఏమో. అనగాదేవి, వ్యాపారం బాగా జోరుగా సాగుతున్నట్టుంది. ఎక్కడా అసలు అసలు రద్దీ తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో మీరొచ్చే ముందే 50 కిలోల ఆవకాయ అమ్మాం. ఓ, చాలా ఎక్కువే అమ్మారు. చూస్తేనే తెలుస్తుంది మీరు ఏ రేంజ్లో అమ్ముతున్నారో. ఏదో మీ అభిమానం వదినా. ఈ పచ్చళ్ళు అమ్మి ఏదో ఒకరోజు మీ స్థాయికి రావాలొదినా. మా ఇంట్లో వాళ్ళంతా నన్ను గౌరవించాలి. వెరీ గుడ్. ఇంతకీ నా దగ్గర తీసుకున్న డబ్బులు టైంకి ఇస్తావు కదా? అయ్యయ్యో, టైం కంటే ముందే ఇస్తాను వదినా. ఇవ్వకపోతే నా గురించి నీకు బాగా తెలుసు కదా. మీకు మాటిచ్చాను కదా వదినా, కట్టుబడి ఉంటాను. సరే, వస్తా మరి. పచ్చళ్ళు ఏమన్నా తీసుకెళ్తారా అమ్మా? మా ఇంట్లో కుక్కలు కూడా ఆ పచ్చడి తినవు. పచ్చళ్ళమ్మా, పచ్చళ్ళు. పాప చాలా ప్రమాదంలో ఉంది. సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అది కూడా కొంచెం రిస్క్ తో కూడుకున్న సర్జరీ. దాదాపు 50 లక్షలు అవుతుంది. పాప ప్రాణం సర్జరీతో డిపెండ్ అయ్యింది. కాంప్రమైజ్ అవ్వలేము. మీరు ఆలస్యం చేయకండి. ఎంత త్వరగా చేస్తే పాప అంత సేఫ్ గా బయటపడుతుంది.
పాపకి ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? వెంటనే సర్జరీ చేయాలన్నారు సార్. డిలే చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఎంత ఎంత ఖర్చు అవుతుంది వదినా? 50 లక్షలు. రే ప్రశాంత్, అంటే నా బిడ్డ ప్రాణం అంత ఖరీదా? ప్రశాంత్ ఊరుకోరా. ఎందుకన్నయ్య ఇంత చిన్న వయసులో తనకంత కష్టం? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఈ లోకానికి అర్థం లేదురా. మంచి చెడు, చీకటి వెలుగు, అలాగే కష్టం సుఖం, దానికి వయసుతో సంబంధం లేదురా. కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? నేనొక్కసారి మా నాన్నతో మాట్లాడనా? వద్దురామ్మా, మీ ఇంటి దగ్గర నుంచి నేనేది ఆశించకూడదు అనుకున్నాను. కానీ పాప బతికించుకుందాం, ఆ టైంకి అన్నీ అరేంజ్ అవుతాయి. ఆ పరిస్థితి వచ్చే వరకు నేను ఆగను. ఎలాగైనా అరేంజ్ చేస్తాను. ఎలా తెస్తావు ప్రశాంత్? అప్పు చేస్తావా? నా బిడ్డ కోసం ఏమైనా చేస్తాను వదినా. ఇప్పటికీ ఇది ఉంచు వదినా, ఇంకా తెస్తాను. రామా, ఇవన్నీ కలిపిన 15 లక్షలు కూడా రావు సార్.